వెల్కమ్ బ్యాక్. మరొక కీలక అంశం కనబడుతుంది. పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన వార్త చూసుకుంటే వారి గురి ఏకగ్రీవాలపైనే అన్న వార్త. రంగంలోకి దిగిన గ్రామ పెద్దలు, బడా లీడర్లు, మొదలైన బేరసారాలు, చిన్న పంచాయతీలకు 10 లక్షల ఎర అన్న వార్త ప్రధానంగా కనిపిస్తోంది. మొత్తంగా గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ జరగబోతున్న నేపథ్యంలో ఏకగ్రీవాలంటూ జరుగుతున్న పరిణామాలు ఇవాళ సామాన్యులకు అందుబాటులో లేకుండా ఇవాళ బడా బాబులు ఎవరైతే వ్యాపారాలు చేసుకుంటారో వారే మళ్ళీ సర్పంచులుగా ఎన్నికవడానికి డబ్బులు ఎరచూపే అవకాశం ఉంది అన్న ఒక వార్త ప్రధానంగా హైలైట్ అవుతున్న పరిస్థితి. దాని మీద డిస్కషన్లోకి వెళ్దాం. రవీంద్ర గారు ఎట్లా చూస్తారు ఇవాళ ఈ పరిణామాలలో? అధికారులు, అక్కడ ఉన్న పోలింగ్ సిబ్బంది కూడా కీలకమైన పాత్ర పోషించే అవకాశం ఉంది. జనరల్గా ఏంటంటే గ్రామ పంచాయతీ ఎన్నికలలో రాజకీయాలు చోటు చేసుకోవద్దనేది మనం గ్రామీణ వ్యవస్థలో పెట్టుకున్నటువంటి సిద్ధాంతం. అందుకే అక్కడ ఏంటంటే రాజకీయ పార్టీలకు అతీతంగా సింబల్ లేకుండా ఎన్నికలు జరుపుతూ ఉంటారు. ఒక పార్టీ సింబల్ ఉంటే ఒక కార్యకర్తని ముద్ర పడతానంటే గ్రామీణ ప్రాంతంలో ప్రజల మధ్య ఉన్నటువంటి వ్యక్తి సర్పంచ్ కావాలని కోరుకుంటారు. ఇవాళ ఈ ప్రోత్సాహకాలు ఇవ్వడం అనేది ఒక పాజిటివ్ వేళ. నేను ఏంటంటే మా గ్రామానికి అభివృద్ధి జరుగుతుంది, ఓ 10 లక్షల రూపాయలు ప్రభుత్వం ఇచ్చిందంటే ఏదైనా ఒక మంచి పని జరుగుతుంది అన్నటువంటి ఆలోచన ప్రజల్లో ఉండాలి. అంతేగాని ఒక కొనుక్కునేటువంటి సంస్కృతి వచ్చినప్పుడు తప్పకుండా వాటి మీద చర్యలు ఉండాలి. ఎవరైతే కొనుక్కోవడానికి ప్రయత్నం చేస్తారో, వేలం వేసి ప్రయత్నం చేస్తారో తప్పకుండా వారి మీద చర్యలు ఉండాలి ప్రభుత్వ పరంగా. అటువంటి ఎక్కడా చోటు చేసుకోకుండా ప్రజల మధ్యన ఒక ఐక్యతను చాటే విధంగా మేమందరం ప్రజలందరం కూర్చున్నాం. ఇలా మేము మాకు కొత్త గ్రామ పంచాయతీ, ఇలా తండాల గ్రామ పంచాయతీ ఇప్పటి నుంచే వైషమ్యాలు స్టార్ట్ అయితే 500 మంది మధ్యన తండాలలో వైషమ్యాలు, వేలం పాటలు పాట దానివల్ల ఇబ్బందులు వస్తాయి, ప్రజల మధ్యన కూడా ఇబ్బంది వస్తాయి. అట్లా కాకుండా ఒక ఐక్యతను చాటే విధంగా ప్రజలు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయానికి అనుగుణంగా ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకులు ఉండడం కూడా సమంజసమే. కానీ ఆ ప్రోత్సాహకాలు అనేది కొంత పక్కదారి పట్టకుండా చూడాల్సిన బాధ్యత ఇవాళ ప్రభుత్వం మీద ఉంది, అధికారుల మీద ఉంది. ఎందుకంటే చాలా రకాలుగా చూస్తున్నాం. ఎందుకంటే పైసలు ఉన్న వాళ్ళు పోయి ప్రభుత్వం ఇచ్చే 10 లక్షలు కాకుండా నేను కూడా 10 లక్షలు గ్రామ పంచాయతీకి ఇస్తా, అభివృద్ధి చేస్తున్నటువంటి ఇవాళ 10 లక్షలు పెట్టుబడి పెడుతున్నట్టే దాదాపు దానికో 20 లక్షలు 30 లక్షలు మీరు ఎంతో ఆశించే పెడుతున్నారు కదా. ఆ మరీ అంత సేవ చేయాల్సుకున్నప్పుడు సర్పంచ్ కావాల్సిన అవసరం లేదు. నువ్వు ఆ గ్రామస్తులైతే ఆ గ్రామానికి 10 ఇవ్వాలి. ఎంతమంది సేవ చేస్తారు గ్రామాలకు ఉన్నటువంటి కొంతమంది దత్తత తీసుకొని చేసేటువంటి వాళ్ళ నాయకులు కూడా ఉన్నారు. అటువంటి సర్వీస్ మోటా ఉన్నటువంటి సందర్భంలో మాత్రమే వాటిని ఏదైనా చూడాలి తప్పించి. కానీ ఇది వేలం వేసేటువంటి సంస్కృతిని ఇలా అరికట్టాలి. మనం అనుకున్నట్టుగా చట్ట ప్రకారంగా చేసేటువంటి ఏదైతే ఇవాళ మరి అందరు కలిసి నిర్ణయం తీసుకున్నప్పుడు ప్రజల మధ్యన, అధికారుల మధ్యన ఆ నిర్ణయం తీసుకొని చేయాలి, ఓపెన్గా జరగాలి. అవన్నీ అక్కడ అధికార యంత్రాంగం అంతా కూడా ఫెయిర్గా వ్యవహరించే అవకాశం కనిపిస్తుంది. ఉండాలి, మరి ఉంటేనే కదా. ఇప్పుడు ఎన్నికలకు కూడా ఉన్నప్పుడు ఎన్నికలు అంతా ఫెయిర్గా చేయాలని అనుకుంటాం. కానీ వాళ్ళు కూడా ఎన్నికలు కూడా నిబంధనలకు విరుద్ధంగా చేస్తారంటే ఇక దాని చట్టం ఒప్పుకోదు కదా. ఎన్నికల కమిషన్ ఉండే దాని కొరకు దాన్ని చేసేటువంటి క్రమంలో వాళ్ళు చేయాల్సినటువంటి పరిస్థితి. అటువంటి నిబంధనలు ఉండాలి, చేయాల్సిందే. అంటే ప్రజల మధ్యన ఒక ఐక్యతను చాటే విధంగా మాత్రమే ఏకగ్రీవం ఉండాలి తప్పించి. కానీ ఏదో ఆ అధికారం కొరకు కొనుక్కునేటువంటి సంస్కృతికి చరమగీతం పాడాలి. దాని చట్టపరంగా కఠినమైన చర్యలు ఉండాలి, ఎవరైనా పర్లేదు. రఘునందన్ గారు, రాజకీయాలు లేకుండా వ్యవస్థ లేకుండా పోయింది. అది ఉద్యోగ సంఘాల కాడ నుంచి మొదలుకుంటే ఏ సంఘం దాకైనా రాజకీయం లేనటువంటి వ్యవస్థ వచ్చింది. సో తొలినాళ్లలో, ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన తొలినాళ్లలో గ్రామ పంచాయతీలు కొంతవరకు రాజకీయాలకి దూరంగా ఉండాలని భావించిండ్రు. జరిగిన మాట వాస్తవమే. కానీ ఇప్పుడు ఏ ఊర్లో ఎన్నోట్లు వచ్చినాయి, ఏ బూత్లో ఎన్నోట్లు వచ్చినాయి అనే లెక్క తెలుస్తున్నటువంటి ప్రస్తుత తరుణంలో గ్రామ పంచాయతీలలో రాజకీయాలు లేకుండా ఉంటాయని నేను అనుకోలేను. అది అనుకుంటే కూడా మనల్ని మనం మభ్యపెట్టినట్టే అవుతుంది. ఇప్పుడు 3 నెలలు కాలేదు ఎలక్షన్లు ముగిసి. నిన్నటిదాకా అక్కడ మాకు పోలింగ్ బూత్ ఏజెంట్లు ఉండరు, ఈ గ్రామానికి ఒక కమిటీ అధ్యక్షుడు ఉండే, బూత్కి ఒక కమిటీ అధ్యక్షులు దాకపోతే మైన్యూట్గా ఓటర్లని విశ్లేషించుకుంటే మనమే విభజన చేసుకొని వస్తాం ఏ పార్టీ వాళ్ళు ఎవరైందని. మీరు వచ్చిన తర్వాత ఇంకా దాన్ని రైతు బంధు అని, 1000 రూపాయల పింఛన్ అని, ఇంకా వర్గాలను పెంచుకుంటూ వచ్చేస్తూనే ఉన్నారు. రకరకాల ఇష్యూస్ జరిగినాయి. ఇందాక సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో ఎట్లయితే మంచి స్వీకరించి చెడుని రివ్యూ చేయాలనుకున్నామో అట్లే దీంట్లో కూడా నిజంగా మీరు అన్నట్టు ఎక్కడైనా డబ్బున్నోళ్ళు తన డబ్బుని, దర్పాన్ని ప్రదర్శించడానికి యాక్షన్గా చేసి నేను ఈ ఊరికి 10 లక్షలు ఇస్తాను, నాకు ఏకగ్రీవం ఇవ్వండి అని అడిగేటోళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా బలం గారు యూ హ్యావ్ టు పనిష్ ఇట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్. ఈ పార్టీ ఏ పార్టీ అని అనొద్దు. వాళ్ళని కూడా వేలంపాటని ప్రోత్సహించి జనాలని కొనుక్కొని నేను 10 లక్షలు పెట్టి పదవి కొనుక్కున్నా, రేపు గెలిచిన తర్వాత ఆయన ఏమంటాడు, నువ్వెవరు నన్ను అడగడానికి అంటాడు. సో దిస్ షోస్ ఎ బ్యాడ్ సింబల్ అండ్ బ్యాడ్ సైన్ ఫర్ ద డెమోక్రటిక్ సిస్టమ్ ఇట్ సెల్ఫ్. అందుకని ప్రజలు కూడా ఆలోచించాలి. 10 లక్షలు వస్తాయి, కానీ ఆ 10 లక్షలు పెట్టి ఆ పదవిలోకి వచ్చినటువంటి వ్యక్తి రేపటి నుంచి ఒకసారి వన్స్ ఈ సర్టిఫైడ్ యాజ్ ఏ సర్పంచ్, ఆయన ప్రవర్తన ఎట్లుంటుంది అనేది దయచేసి మనం ఆలోచించుకోవాలి. కాబట్టి ప్రజల్ని కూడా ఆలోచించమని చెప్పాలి, విజ్ఞప్తి చేయాలి, అప్పీల్ చేయాలి. ప్రభుత్వం ఇంకొంత చైతన్యవంతమైనటువంటి కార్యక్రమాలను తీసుకురావాలి. మీరు వేలంపాటలలో నిజంగా ఆయన వాలంటరీగా ఊరి కోసం ఇచ్చేది ఉంటే దట్ ఈస్ డిఫరెంట్. అట్లాంటి దాతలు ఇప్పటికే చాలామంది చాలా రకాలైనటువంటి సోషల్ యాక్టివిటీస్ చేస్తూ ఉన్నారు. గుళ్ళు కట్టేటోళ్ళు గుళ్ళు కడుతున్నారు, బళ్ళు కట్టేటోళ్ళు బళ్ళు కడుతున్నారు, ఊర్లలో
విద్యా వాలంటీర్లు పెట్టి చదువు చెప్పిస్తున్నారు. ఎవరికి ఏది నచ్చితే ఆ రకంగా కొంత డబ్బు సంపాదించుకున్న పెద్దలు ఈ మధ్యలో తమ పుట్టిన గ్రామాలకో చదువుకున్న స్కూల్కో ఎంతో కొంత చేయాలనేటువంటి ఒక సేవాభావం వైపు వాళ్ళు మళ్ళుతా ఉన్నారు. దాన్ని సర్పంచుల ఎలక్షన్లకు తీసుకొచ్చి దాన్ని వేలం వేయడం అయితే అది వినడానికి కొంచెం ఇబ్బందికరమైనటువంటి అంశమే. గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ ఆల్ ద యాక్షన్స్. ఎట్లాగో తెలిసిపోతుంది ఈ ఊరు వేలమైంది, ఉదాహరణకి రఘునందన్ రావు సర్పంచ్ అయ్యిండు, 10 లక్షలు ఇస్తా అన్నాడు ఊరికి. దట్ న్యూస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ సుమోటో న్యూస్ టు మేక్ ఇట్ ఈస్ ఎ క్రైమ్. దాన్ని చేయండి అని అడగాలి ఇప్పుడు మనం. ఇప్పుడు మావాడే మా పార్టీ కదా, మా పార్టీ సింపథైజరే కదా, కొనుక్కున్నాడు అనేటువంటి ఆలోచన ప్రభుత్వాలకు ఉండకూడదు అంటున్నా నేను. అంటే స్థానిక సంస్థలన్నింటినీ తమ గుప్పిట్లో పెట్టుకోవడానికి అధికార పార్టీ జనరల్ గానే ప్రయత్నిస్తుంది. బెంగాల్లో కూడా అదే జరిగినట్టుందిగా. పశ్చిమ బెంగాల్లో అన్ని ఎట్లా యునానిమస్ అయినాయని కోర్టు ప్రశ్నించే పరిస్థితి. రాజ్యాంగం 73-74 సవరణ తీసుకొచ్చినప్పుడు భారత రాజ్యాంగానికి గ్రామ పంచాయతీలు పటిష్టం కావాలి, పరిడవిల్లాలి, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల ప్రమేయం రాజకీయ జోక్యాలు ఉండకూడదు అనుకుని ఆ రోజు అమెండ్మెంట్ తెచ్చిర్రు. తర్వాత దాన్ని మళ్ళీ రకరకాలైనటువంటి అవస్థలకి ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక 2014 నుంచి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ పెత్తనాలు వద్దని నేరుగా పంచాయతీలకే నిధులు పంపించే కార్యక్రమాన్ని మొదలుపెట్టిర్రు. స్వచ్ఛ భారత్ కానీ, కరెంటుకు కానీ, మోరీలకు కానీ, లేదా హరితహారం పేరిట కానీ, సిమెంట్ రోడ్లకు కానీ, 14th ఫైనాన్స్ నిధులు కానీ నేరుగా వాళ్ళకే పంపిస్తారు. అయితే అక్కడికి ఇబ్బంది ఏమొచ్చిందంటే గత 10 సంవత్సరాలుగా ఉన్న డ్యూస్ని కలెక్టర్లు, ఈఓ పంచాయతీలు నేరుగా బెదిరించో, భయపెట్టించో, ఇంకేదో చేసో నేరుగా తీసుకున్నారు. సో దానివల్ల ఈ 5 సంవత్సరాలు అక్కడ ఉన్నటువంటి సర్పంచులు ఆశించిన రీతిలో అభివృద్ధి చేయకపోయిన మాట వాస్తవం. నేను మళ్ళీ చెప్తున్నా, ఏ సదాశయం కోసం అయితే 73-74 అమెండ్మెంట్స్ని భారత రాజ్యాంగం పంచాయతీరాజ్ వ్యవస్థలో తీసుకొచ్చిందో దాన్ని అమలు చేయడానికి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అడుగు పెడితే ముందుకు పోతే బాగుంటుంది. కానీ అది చేయక మేము ఢిల్లీ నుంచి ఒక్కొక్క గ్రామ పంచాయతీ ₹1 కోటి పంపించినాం. మేమే అన్ని ఊర్లలో పోస్టర్లు వేసినాం. బట్ వాట్ ఈస్ ద ఫన్ ఇన్ దట్? ఏం జరిగింది అక్కడ? ఏం జరగలేదు అక్కడ. మొక్కలు చంద్రశేఖరరావు గారు హరితహారం మేమే చేసుకున్నామని చెప్పిండు. స్వచ్ఛ భారత్కి ఇచ్చిన నిధులతోటి టాయిలెట్ కట్టిస్తే వాటికి పింక్ రంగు వేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం గొర్రెలు ఇచ్చేందుకు 1800 కోట్లు ఇస్తే దాంట్లో తీసుకుపోయి 50% అందులో కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, 25% రాష్ట్ర ప్రభుత్వ కంట్రిబ్యూషన్, 25% లబ్ధిదారులు. కానీ దాన్ని కూడా మేమే ఇచ్చినామని చెప్పుకుంటా ఉన్నారు. ఈ మేము అనేటువంటి తీసేసి ప్రజల సౌకర్యార్థం జరుగుతున్నటువంటి పనులని ఆ గ్రామ పంచాయతీకి వదిలేద్దాం మనం. ఇంకా బోరింగ్ హ్యాండిల్ పెడితే కూడా ఎమ్మెల్యే గారు పోయి ఇనాగరేషన్ చేస్తారు బలరాం గారు. ఇది బాధాకరం. మోరికి కొబ్బరికాయ కొట్టేందుకు కూడా ఎమ్మెల్యే గారే పోతా ఉన్నారు. మరి సర్పంచ్ ఎందుకు? సో లెట్ దెమ్ వర్క్. ఆ గ్రామం లోపల రాజకీయాలు పక్కన పెట్టి ఆ ఊరుని అభివృద్ధి చేసేందుకు చేయండి. ఎస్, మేము రాజకీయం చేయడానికి ఇంకా 100 ప్లాట్ఫామ్లు ఉన్నాయి సార్, అక్కడ చేసుకుందాం. ఇప్పుడు అట్లే PACS అంటారు, రైతులకు సంబంధించిన ప్రైమరీ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ సొసైటీస్. అక్కడ కూడా వద్దని అనుకున్నారు. నాడు ఆ చట్టాలు తీసుకొచ్చినప్పుడు పెద్దలు ఏమనుకున్నారు? దీస్ ఆర్ ద ఫౌండేషన్స్ ఫర్ ద విలేజెస్. అక్కడ రైతు బాగుండాలి అని కోరుకున్నాడు, లేదా ఊరు బాగుండాలని కోరుకున్నాడు. కానీ వాళ్ళ బాధాకరం అన్నిట్లలో రాజకీయాలు వచ్చేసినాయి. అక్కడే కొంచెం ఇబ్బంది వస్తుంది. మనం ఒక అడుగు తగ్గాల్సినటువంటి సందర్భం ఇది. నిన్న మొన్న ఒక ఎమ్మెల్యే గారు చెప్తున్నారు, మొత్తం 100కి 100 గ్రామ పంచాయతీలు TRSఏ గెలవాలి. కింద స్క్రోలింగ్ వస్తామండి మీ టీవీలో, మా టీవీలో. ఎట్లుంటుంది అది బలరాం గారు? అంటే దేని మెసేజ్ పోతుంది మనం? అది బ్యాడ్ ఏమో, ఆలోచించురి దయచేసి. రైట్, దయాకర్ గారు ఎట్లా చూస్తారు? ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలు కంప్లీట్గా రాజకీయమయమైన చెప్పడానికి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలే మనం చూడాల్సిన అవసరం ఉంది. మొట్టమొదటిగానైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 43% ఉన్న బీసీలకేమో అప్పుడు 34% ఇచ్చుకునే ప్రయత్నం జరిగింది. ఇప్పుడేమో 54% ఉన్న బీసీలకు 22%, 22-23% మధ్యన. ఇదేంటి? ఆ వర్గం పూర్తిగా ఒక అన్రెస్ట్లో ఉంది. దాంట్లో జనరల్కి ఎక్కువైందా, ఎస్టీకి ఎక్కువైందా, ఎస్సీకి ఎక్కువైందా అంశాలు పక్కన పెడితే పిక్చర్ క్లియర్గా ఏంటి? పెద్ద సామాజిక వర్గం బీసీలకు మాత్రం ఇక్కడ నష్టం జరిగిందనే దగ్గర అసలు సమస్య పరిష్కారం కూడా లేదు. ఎన్నికలకు వెళ్ళిపోతున్నాం మనం, ఆ సమస్య అట్లనే ఉన్నది. సరే, ఊర్లలో ఏంటి ఎక్కువ ఏ సామాజిక వర్గాలు ఉంటే ఆ సామాజిక వర్గాలకు జనరల్ అయినా ఇచ్చుకునే సాంప్రదాయం ఉంది కాబట్టి 5,000లో మనం ఇలా బీసీలను అకామిడేట్ చేసే ప్రయత్నం జరుగుతున్నది. ఇప్పుడు నేనే ఉన్నా, నా మండల అధ్యక్షులందరినీ కూడా మన ప్రమేయం ఉండే గ్రామ పంచాయతీలో మంచి అభ్యర్థులను పెట్టామని ఒక ఇండికేషన్ ఇచ్చినాం. ఇప్పుడు ఈరోజు శాలిగవరారం మీటింగ్ జరుగుతుంది, రేపు తుంగతుర్తి మీటింగ్. అంటే ఏంటి? డైరెక్ట్గా మళ్ళీ మనం ఇన్వాల్వ్ అవుతూనే ఉన్నాం. నాకు సంబంధించిన వాళ్ళు అయితే ఇంకా మంచిగా ఉంటుంది, రేపు మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ కొరకు, ఎంపీ ఎలక్షన్స్ని ఇమ్మీడియట్గా మళ్ళీ ఏప్రిల్లో ఉంటాయని. కానీ వాస్తవానికి గ్రామాన్ని గ్రామంగా వదిలేసి పంచాయతీ పెట్టకుండా ఉంటే పంచాయతీ ఎన్నికలు చాలా మంచిగా జరుగుతాయి. ఇప్పుడు ఆల్రెడీ టీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుంది? ఏకగ్రీవాల పేరు మీద మీకు ఇస్తామని చెప్పేసి చాలామందిని ఇప్పటికీ మభ్యపెట్టే. ఏమున్నది, పైన
కేంద్రంలో కాంగ్రెస్ లేదు, రాష్ట్రంలో కాంగ్రెస్ లేదు, తుంగతుర్తిలో కూడా కాంగ్రెస్ లేదు కాబట్టి ఇక మీరు వచ్చేయరని ఒకటి. రెండవది ఏంటి, ఈ ఏకగ్రీవాల పేరు మీద కొంతమందిని లాలూచి పడే విధంగా కూడా ఎన్నిక ఉంటే మంచిదే, ఎన్నిక పారదర్శకంగా ఉంటే మంచిదే. ఎన్నిక ఒక గ్రామానికి 10 లక్షలు 20 లక్షలు పెట్టుకుంటే ఇలా ఏం జరుగుతుంది, మళ్ళీ ఈ నల్లధనం అనేది ఎట్లా వస్తున్నది, ఇది ఎట్లా పెడుతున్నది, అంత పెద్ద చర్చ. మనం పైనుంచి ఉండి ఆలోచించేటోళ్ళ కిందికి పోతే వచ్చే అసలైన సమస్య ఏంటంటే ఈ రకమైన ఒక ఏంటి పెట్టుబడి పెట్టే పరిస్థితి ఉంటే కనుక మళ్ళీ ఆ సర్పంచి వాళ్ళకి ఆదాయం అనేది కూడా అవసరం అవుతుంది కదా మళ్ళీ. అలాంటప్పుడు గ్రామాభివృద్ధి అనేది ఎట్లా ఉంటుంది? నిజంగా నిజాయితీగా ఎన్నికలు ఒక మంచి వ్యక్తిని చూసుకొని కనుక ఎన్నుకునే ప్రక్రియ వస్తే మంచిది. టీఆర్ఎస్ పార్టీ దీంట్లో టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఎవరు వస్తేంది, టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా మలుచుకోవచ్చు అన్నట్టుగా వాళ్ళ ఆలోచన ఉండడం అయితే ఇంకా దుర్మార్గం అనేది నాకు అనిపిస్తుంది. స్వామి ఏంటి పంచాయతీల్లో అనేది కేసీఆర్ గారు ఎమ్మెల్యేలే అట్లా తీసుకుంటున్నారు. ఏ పార్టీ మా పార్టీలకు వస్తారు. ఈరోజు మరి సావిత్రిబాయి పూలే ఈరోజు జయంతి. దాంట్లో ఒకటి ఏంటంటే ఈరోజు ఉన్న వార్డు మెంబర్లు కానివ్వండి, గ్రామ పంచాయతీ కానివ్వండి, దాదాపు 6,378 మహిళలు వస్తున్నారు ఈరోజు. అంటే ఇది 17% కన్నా ఎక్కువ రిజర్వేషన్. ఇది ఒకటి మంచి పరిణామం, శుభపరిణామం. ఇంతకుముందే మహిళలు సమాన హక్కులు అన్నట్టు ఇది లోకల్ బాడీ 7%. అంటే మహిళలు ఎక్కువ 67 ఫస్ట్ టైం వస్తున్నారు ఒకటి. రెండో ఏంటంటే ఈరోజు గ్రామాల్లో పోటీతత్వం పెరిగి, ఎందుకంటే మొన్ననే అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి కనుక నేచురల్గా అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే నాకు సంబంధించిన వాళ్ళు రావాలన్నట్టు ఏ పార్టీ ఎమ్మెల్యే ఉంటే ఆ పార్టీకి కోరడంలో తప్పులు అనుకోవడం తప్పులేదు ఒకటి. రెండు ఏంటంటే పంచాయతీ వ్యవస్థ కూడా ఈసారి ఏం చేశారంటే ఒకసారి రిజర్వేషన్ అయిన అభ్యర్థి 2 టర్ములు ఉండేది పెద్ద పెట్టారు. ప్లస్ దానిలో క్వాలిఫికేషన్ 10th క్లాస్ ఇవన్నీ ఒక సంస్కరణలు పెట్టారు. తర్వాత ఇప్పుడు వచ్చే పంచాయతీ యాక్ట్ ఏంటంటే ఖచ్చితంగా గ్రామాలకు డబ్బులు ఇవ్వాలన్న ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఉన్నారు ఈరోజు. కనుక కాంపిటీషన్ ఎక్కువైంది ఈరోజు. కాకపోతే కాంపిటీషన్ ఎక్కువైందని చెప్పేసి ఈరోజు వేలమన్న వేస్తే ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ ఏ పార్టీ ఉన్నా కూడా యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే ఏకగ్రీవం అన్నది ఒకటి. ఈరోజు ఏకగ్రీవం అయితే ప్రభుత్వం ఎందుకు ప్రోత్సాహం ఉంటాయంటే వైషమ్యాలు గ్రామాల్లో ఉండవద్దు, సహజంగా ఉండాలన్నది ప్రభుత్వ ఆలోచన, ఏకగ్రీవం కావాలని. ఏకగ్రీవం అయితే ఏంటంటే ఏకగ్రీవం ప్రోత్సాహం ఉంటుంది. ప్రభుత్వం ఏకగ్రీవం ఎందుకు చేస్తారంటే ఏదో 30 రోజులు 10 రోజులు కొట్లాడే బదులు అనవసరంగా ఊళ్ళల్లో మీరు అన్నట్టు పార్టీల వారిగా డివైడ్ కానీ లేకుంటే ఊళ్ళో కక్షలు ఇండివిజువల్ కక్షలు కానీ కాకుండా ఏకగ్రీవాలు గతంలో ఎన్నో దశాబ్దాలుగా ఉన్నది. ఈ ప్రభుత్వం అని కాదు, కాంగ్రెస్ కానీ టీడీపీ కానీ ఏకగ్రీవ ప్రోత్సాహం ఇస్తే గ్రామాల్లో ఒక వాతావరణం రాలన్నది. కానీ ఏకగ్రీవం పేరు మీద వేలం వేస్తే మాత్రం ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ ఏ పార్టీని యాక్షన్ తీసుకోవాలన్నది ఇది ఆలోచన. మరి గ్రామాల ప్రజలు కూడా ఈరోజు ఒకడు ఎవరో అన్నట్టు ఇందాక రఘు చెప్పినట్టు వేలం వేరి వేసి నేను 10 లక్షలు ఇస్తా అంటే తర్వాత మళ్ళీ మనకు నైతిక హక్కు ఉండదు. ఎందుకంటే మళ్ళీ మేము ఆ పని కాదు. గ్రామాలు ఏంటి వాళ్ళ బోర్వెల్ వేయడము, కరెంటు లైన్లు కావడము, కరెంటు లేకపోతే ఆడటము, అంటే గ్రామాల మౌలిక సౌకర్యాలు ఈరోజు మరి గ్రామ సర్పంచ్ పరిష్కరించే బాధ్యత ఉన్నది కనుక ఖచ్చితంగా అవసరమైతే ఏకగ్రీవం గ్రామస్తులు అందరూ కలిసి కూర్చొని ఏకగ్రీవించే తప్పు లేదు. ఏకగ్రీవం ప్రభుత్వ పరంగా ప్రోత్సాహం ఉంటుంది. కానీ వేలం పేరు మీద అది అక్కడ ఎవరో ఒకరు వచ్చేసి అక్కడ ఉండనాడు వచ్చి నాన్నలోకలు వచ్చేసి డబ్బులు ఇస్తా మీరు సర్పంచ్ చేయండి అంటే ప్రజలకు కూడా నైతిక హక్కు కోల్పోతారు, అడిగే హక్కు కోల్పోతారు. కనుక ఖచ్చితంగా దీంట్లో ఎలక్షన్ కమిషన్ యాక్షన్ తీసుకోవాలి. ప్రభుత్వం కూడా ఏంటంటే అవసరమైతే ఎలక్షన్ కమిషన్ పంపించి అధికారులు పంపించి ఇటువంటి వెరితలు వేయకుండా చూసే బాధ్యత ప్రభుత్వం. రైట్, మనం క్లోజ్ చేయాల్సింది. రవీందర్ రెడ్డి గారు, మీరు ఫైనల్ వర్డ్ చెప్పాలంటే ఏం చెప్తారు? మన గ్రామ పంచాయతీ ఎన్నికల లోపల ఏకగ్రీవం అనేది పాజిటివ్ వేలో తీసుకొని ప్రజల మధ్య ఐక్యతను పెంపొందించే ఉండాలన్నది మనం కోరుకుంటున్నాము. ఆ విధంగా కొనసాగితే మంచిది. ప్రజల ఒక జనరల్ బాడీ సమావేశం పెట్టి అధికారుల సమక్షంలో కానీ ఎవరి సమక్షంలో చేస్తుందంటే ఒక పారదర్శకతతో జరగాలి. అంటే ఎవరిని ప్రలోభ పెట్టే విధంగా ఉండకుండా పారదర్శకత జరిగితే అందరికీ కూడా మంచిది. గ్రామాల వైషమ్యాలు లేకుండా ఉంటుంది, అందరు కూడా ఐక్యతను ముందుకు వెళ్ళేటువంటి. మీరేం చెప్తారు? ఫైనల్ కన్క్లూషన్ రిమార్క్స్. ఎన్నికలు జరగాల్సింది. ఏ వ్యవస్థకైనా ఎన్నికలు చట్ట ప్రకారం ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి జరగాల్సిందే. వేకెన్సీగా ఏ పొజిషన్ ఉంచకూడదు. ప్రజాస్వామ్య వ్యవస్థ లోపల ప్రతి ఎన్నికను ప్రజల మధ్య నుంచి పారదర్శకంగా జరపాలనేది కోరుకుందామని. పారదర్శకత లోపించి అధికార పార్టీ అండలతోటి వ్యవస్థల్ని నిర్వీర్యం చేసేటువంటి కార్యక్రమం ఎవరు చేసినా, అది పశ్చిమ బెంగాల్లో చేసినా, తెలంగాణలో చేసినా
నేను ఇందాకే చెప్పినట్టు చర్చ ప్రారంభించినప్పుడు అన్ని వ్యవస్థలు ఫెయిల్ అయినప్పుడు కాపాడాల్సిన ఇంకొక వ్యవస్థనే సరిదిద్దుకోవాల్సినటువంటి సందర్భంలోకి వచ్చింది, అద్దం ముందు నిల్చోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ముఖ్యమంత్రి గారు చెప్పేటప్పుడు చాలా మంచి మంచి మాటలు చెప్తా ఉంటారు. జూన్ 2014లో తొలి తెలంగాణ శాసనసభలో చాలా మంచి మాటలు చెప్పారు. వేణుగోపాలాచారి గారు అంటారు మేము మోర్ దెన్ 50% ఇస్తామని చెప్తారు. మొత్తం కేబినెట్ లో ఒక్క మహిళ లేదా 4.5 ఏళ్ళు ఘోషిస్తే కూడా దానికి స్పందన రాదు. ఈసారైనా కొంచెం అట్లా కాకుండా చూడండి అనేది మేము ఒక అప్పీల్ అన్నట్టు. ఒకటి, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మళ్ళీ ఈసారి అయితే నాకు తెలిసి రాజకీయాలు ఎక్కువగా చొప్పించుకోబోతున్నాయి. టీఆర్ఎస్ పార్టీ ఆ ఉన్న డెకోరంను కూడా కంప్లీట్గా ఛిద్రం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. అది తగ్గించుకుంటే మంచిది. ఎందుకంటే రాజకీయాలే ప్రథమ అంశంగా మారుతున్నాయి. క్యాండిడేట్ల కంటే గ్రామాభివృద్ధి కంటే కూడా గ్రామంలో ఒక మంచి వ్యక్తిని ఎన్నుకోవడం అంటే అది మూలం. రాజకీయాలకు గ్రామం మూలం. అక్కడి నుంచి ఎదిగిన వాళ్ళే రేపు మండలానికి, మండలం గారికి వాళ్ళే నియోజకవర్గానికి ఇట్లా ఎదుగుతున్న వైరం చూసాం. చాలామంది సర్పంచులుగా ఉండి ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు అయిన పరిస్థితి ఉంది. కానీ అక్కడనే మనం ప్రక్షాళన చేయాలనుకుంటే, నిజాయితీతో కూడిన రాజకీయాలు మనం ప్రక్షాళన చేయాలనుకుంటే గ్రామాన్ని ఒక శుద్ధి రాజకీయాలకు మూలం చేస్తే మంచిది. కానీ వాళ్ళు చెయ్యరు. గ్రామాల్లో పరిపాలన రావాలి, సుపరిపాలన రావాలని చెప్పేసి గతంలో ఉన్న పంచాయతీ వ్యవస్థకు యాక్ట్కి మార్పులు చేయడం జరిగింది. ఎందుకంటే ఎవరో అనామకుడు కానీ ఎవరో అన్ఎడ్యుకేట్ వస్తే మరి తీర్మానాలు ఇవ్వడం వల్ల, ఏదో ఇప్పుడు రిజర్వేషన్ కావాలంటే ఒక ఎడ్యుకేట్ లేకుంటే ఏంటంటే నేను డబ్బులు ఇస్తే తీర్మానం రాయడం, ఇంకో డబ్బులు ఇస్తే తీర్మానం రాయడం వల్ల అధికారులకు, మండల స్థాయి అధికారులకు ఇబ్బంది అవుతుంది ఉద్దేశంతో ఒక మినిమం క్వాలిఫికేషన్ పెట్టడము. తర్వాత ఆయన ఏంటంటే సెకండ్ టైం గెలిస్తే మంచి పేరు వస్తే సెకండ్ టైం గెలవాలన్న ఆలోచన ఉంటుంది కనుక ఒకటి రిజర్వేషన్ 2 సార్లు ఇవ్వటము. తర్వాత ఖచ్చితంగా 50% మహిళలకు ఇవ్వటం. అంటే ఇవన్నీ కూడా గ్రామ వ్యవస్థ పరిపూర్ణం కావాలి, మంచి కావాలి ఉద్దేశంతో ఇవన్నీ కార్యక్రమాలు చేసుకొని ప్రభుత్వ కార్యక్రమాలలో భాగస్వామ్యం చేసే విధంగా ఈరోజు యాక్ట్ ఉండబోతున్నది. ఆ యాక్ట్ అనుసరించే గ్రామాల్లో డబ్బులు కూడా ఈరోజు ప్రభుత్వం ఇవ్వబోతున్నది. హరితహారంగా మీరు అన్ని గ్రామాల డెవలప్ కూడా ప్రభుత్వం ఆలోచిస్తున్నారు. వేణుగోపాలాచారి గారు తనకున్న సుదీర్ఘ అనుభవంతో చదువుకున్న వాళ్ళే రాజకీయాలకు రావాలని కోరుకున్నారు. స్వాగతిద్దాం. గతంలో అనేక మంది ఇల్లిటరేట్స్ కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రులు అయినరు, ఈ దేశాన్ని ఏలిండ్రు. గ్రామ పంచాయతీలో 10 లక్షల పంచాయతీ కాడనే గంత ఆలోచిస్తున్నప్పుడు 140 కోట్ల మంది జనాభా, దేశ జనాభాను శాసించే చట్టాలు చేసేటువంటి చట్టసభలలో కూడా ఒక గైడ్ లైన్ ఏమైనా రాసుకుంటే మంచిగా ఉంటుందేమో చారి గారు ఆలోచించు. ఫెడరల్ ఫండ్ ఎక్కడిది? ఫెడరల్ ఫండ్ ఆ ఫ్రంటే లేదు, దేశం లేదు, టెంట్ లేదు అంటుంటే మళ్ళీ ఫెడరల్ ఫండ్. డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసిన కారం రవీందర్ గారు, రఘునందన్ గారు, వేణుగోపాలాచారి గారు, అద్దంకి దయాకర్ గారు అందరికీ ధన్యవాదాలు. ఇది ఇవాటి డిస్కషన్. ప్రధానంగా గ్రామ సర్పంచ్ల వ్యవహారంలో పంచాయతీ ఎన్నికల్లో స్వేచ్ఛగా ఓటు వేసి సామాన్యులను, మంచి వ్యక్తులను ఎన్నుకునేందుకు గ్రామ ప్రజలకు అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. లేకపోతే ఈ అర్రాసు పాటల పేరిట ఎవరో ధనవంతులను హైదరాబాద్ నుంచో అమెరికా నుంచో రప్పించుకుంటే రేపు గ్రామాలు కుంటుపడే అవకాశం ఉంది అన్నది అందరి అభిప్రాయంగా వ్యక్తమవుతుంది. ఇది ఇవాటి న్యూస్ రివ్యూ. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం.